హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేసి అడుగుతున్నారు. అయితే మనకి రీసెంట్గా ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అవేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ విషయం గురించి నేను అరౌండ్ 6 months బ్యాకే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందులో ఏం చెప్పానంటే, మనకి గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకోబోతుంది. అదేంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు. బట్ అలా చేయడం వల్ల ఏంటి అంటే, వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా మిగిలిపోతున్నాయి. దీనివల్ల బీఓ వర్క్ అయితే డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మార్చ్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయారనుకోండి, ఆ బీఓ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వేకెంట్గా ఉండాల్సి వస్తుంది. దానివల్ల వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో మనకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ తగ్గిస్తున్నారు అనేసి చెప్పాను. అందుకు సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే వచ్చింది. సో అదేంటి అనేది చూద్దాము. లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవక్స్. అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. అవి ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి, ద మినిమం ఎంగేజ్మెంట్ కండిషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జీడిఎస్ అండర్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఈజ్ రివైజ్డ్ ఫ్రమ్ 1 year to 2 years ఆఫ్ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్. మనకి ప్రీవియస్గా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే 1 year సర్వీస్ ఉంటే సరిపోయేది. బట్ ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితంగా 2 years కంటిన్యూస్ సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ వర్తిస్తుంది అనేసి ఈ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీలో న్యూ కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి, హవెవర్ దిస్ కండిషన్ ఆఫ్ 2 years ఆఫ్ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఈస్ రిలాక్స్డ్ టిల్ 31 December 2025 ఫర్ ద జీడిఎస్ ఎంగేజ్డ్ ప్రియర్ టు 1st July 2024. అయితే ఈ కండిషన్ని వెంటనే ఇంప్లిమెంట్ అయితే చేయట్లేరు. ఈ కండిషన్ అనేది July 1st, 2024 కన్నా ముందు జాయిన్ అయిన క్యాండిడేట్స్కి వర్తించదన్నమాట. ఎప్పటి వరకు? December 31st, 2025 వరకు. ఆ తర్వాత నుండి ఈ 2 years సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో ఈ 2 points అయితే క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, మనకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ అనేవి మేల్ క్యాండిడేట్స్కి అయితే 2 chances ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 3 chances ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ రెండింటి మధ్యలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేసి ఒకటి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే మధ్యలో కూలింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చేసి 1 year ఆఫ్ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఇయర్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే నెక్స్ట్ 1 year కంటిన్యూస్గా మీరు సర్వీస్ చేస్తేనే తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్. సో ఈ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి, ఎవరు ఏ లెవెల్ ఆఫ్ జీడిఎస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అలో చేస్తారు అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లెవెల్ 1 బీపీఎం. లెవెల్ 1లో ఉన్న బీపీఎం టీఆర్సీఎస్ స్లాబ్ టు లెవెల్ 1 బీపీఎంకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్ లెవెల్ 2 ఇన్ సేమ్ టీఆర్సీఏకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 బీపీఎం, లెవెల్ 2 బీపీఎం ఇన్ టీఆర్సీఎస్ స్లాబ్ 3కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అలాగే ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్స్ ఇన్ లెవెల్ 1 వచ్చేసి ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్స్ ఇన్ లెవెల్ 1 ఇన్ టీఆర్సీఎస్ స్లాబ్ 1. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ద ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ మే బీ సబ్మిటెడ్ యాజ్ అండ్ వెన్ ద విండో ఆఫ్ జీడిఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఈస్ మేడ్ ఓపెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. జనరలీ ద స్కెడ్యూల్ ఆఫ్ జీడిఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ ద half yearly బేసిస్. సో ప్రీవియస్గా మనకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఉండే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీని ఇప్పుడు half yearly బేసిస్న చేశారు. అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేది వస్తుంది. సో మీరు ట్రాన్స్ఫర్ ఏ వేకెన్సీకి కావాలి అంటే ఆ వేకెన్సీకి ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. బట్ అది సేమ్ డివిజన్లో పెట్టుకోవాలి. ఒక డివిజన్లో ఒక ప్రిఫరెన్స్, ఇంకో డివిజన్లో ఇంకో ప్రిఫరెన్స్ అలా పెట్టుకోవడానికి లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి,
మీ ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ అనేది వెరిఫై అవ్వాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వాలి, అలాగే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి 1 year సర్వీస్ అగ్రిమెంట్ టిల్ 31st December 2025 వరకు కంప్లీట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. అలాంటి కండిషన్స్ మాత్రమే మీ ట్రాన్స్ఫర్ అనేది అప్రూవ్ అవుతుంది, లేదంటే మీ ట్రాన్స్ఫర్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఇన్ కేస్ డిఫరెంట్ క్యాండిడేట్స్ సేమ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళల్లో ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అనేసి కూడా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి జీడిఎస్ విత్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ జీడిఎస్ అంటే స్పౌస్ గ్రౌండ్స్ పైన ఎవరైనా హస్బెండ్ ఒక చోట వైఫ్ ఒక చోట వర్క్ చేస్తున్నట్లయితే అలాంటి ఫీమేల్ క్యాండిడేట్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ గ్రౌండ్స్ పైన మెయిల్ జీడిఎస్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే ఎవరు ఫస్ట్ జాయిన్ అయ్యారో వాళ్ళకి. ఇన్ కేస్ ఇద్దరు సేమ్ లొకేషన్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళలో ఎవరు ఫస్ట్ డ్యూటీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. దాని తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరికి ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ దాని తర్వాత డేట్ అండ్ టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ట్రాన్స్ఫర్ ఏ రోజు పెట్టుకున్నారు, ఏ టైంకి పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అన్నమాట ట్రాన్స్ఫర్స్లో చేంజ్ చేసినవి. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇందులోనే మెన్షన్ చేశారు హాఫ్ ఇయర్లీ బేసిస్న మనకి ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అనేసి. అండ్ దాంట్లోనే ఇక్కడ చెప్పారు ఇమీడియట్లీ బిఫోర్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సైకిల్స్. అంటే మనకి ఎప్పుడైతే న్యూ జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుందో దానికి ముందు మాత్రమే ఈ జీడిఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అని మెన్షన్ చేశారు. మనందరికీ తెలిసిందే జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది హాఫ్ ఇయర్లీ బేసిస్న జరుగుతుంది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో వస్తుంది. సో ఈసారి ఆల్రెడీ మనకి జూలైలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అరౌండ్ జనవరి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో వస్తుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ జనవరి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో వస్తుంది అంటే ఇందుకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అనేవి మనకి డిసెంబర్లో కానీ జనవరి 1st వీక్లో కానీ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో వన్స్ ఆ పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ